కేసీఆర్ చేతబడి చేస్తారు. ప్రజల సొమ్మును జలగల లెక్క గాద కింద పందికొక్కుల లెక్క దోచుక తింటా ఉన్నారు. అత్యంత ధనికులు ప్రతి నియోజకవర్గాల్లో ఎవరున్నారు అంటే టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు. అంబేద్కర్ విగ్రహాలు ఎక్కడ చూసినా పెద్దగా ఉంటాయి. ఆ విగ్రహం మీద ఒకనాడు ఒక కాకొచ్చి కూర్చుందట. కాకొచ్చి కూర్చొని నేను అంబేద్కర్ కంటే పెద్దోడిని, ఎందుకంటే ఆయన తలకాయ మీద వాలినే కదా అని చెప్పని అనుకుంటుందట. ఇవాళ కేసీఆర్ కూడా అట్లే అనుకుంటున్నాడు. ఇవాళ టిఆర్ఎస్ పార్టీకి 4935 గజాల అత్యంత ఖరీదైనటువంటి ఒక భూములను ఇవాళ తెలంగాణ ప్రజల యొక్క భూమిని ఇవాళ సోమేష్ కుమార్ ఇవాళ టిఆర్ఎస్ పార్టీ ముఖ్యమంత్రి గారికి కేసీఆర్ గారికి కట్టబెట్టినట్టుగా ఈ జీవో తీసుకొచ్చినారు. 2014లో టిఆర్ఎస్ పార్టీకి ఉన్న ఆస్తులన్నీ 8 సంవత్సరాలలో 1000 కోట్లు సంపాదించిన సంస్థ ఎవరైనా ఉన్నాడా ప్రైవేట్ కంపెనీలను ఆలోచించండి. ఎక్కడి నుంచి వచ్చినాయి ఈ పైసలు? చాలా మంది టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు, టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన పెట్టుబడిదారులు, టీఆర్ఎస్ పార్టీతో కొమ్ముగాస్తున్నటువంటి సినిమా పెద్దలు, ఫామ్ హౌస్ల పేరు మీద దగ్గర ఒక 1,00,000 ఎకరాల భూములను వాళ్ళు ఇన్సైడ్ ట్రేడింగ్ చేసిండ్రు. బికాస్ 111 ఎత్తేస్తారు. రానున్న రోజుల్లో టీఆర్ఎస్ పార్టీకి ఖేల్ ఖతం. అది మునిగిపోయే పడవే. అందులో ఎంతమందికి పోయినా మునగాల్సిందే. కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు బీఆర్ఎస్ అనేటువంటి ఒక పార్టీ పెట్టి ఒక భ్రాంతి సృష్టించే ప్రయత్నం చేస్తా ఉన్నాడు తప్ప కేసీఆర్ ను తిడితివి, కేటీఆర్ ను తిడితివి, కేటీఆర్ కొడుకును తిడితివి.